హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మా వారు చూసారా ఫ్రెండ్స్ ఎలా రికవరీ అయిపోయారో. అండ్ కార్తీక వన భోజనానికి అయితే అందరూ స్వాగతం సుస్వాగతం అనేసి అక్కడక్కడ ఫ్లెక్సీ బోర్డ్స్ అవన్నీ పెట్టారనమాట. ఈ కార్తీక వన భోజనాలు మన దేవస్థానం వాళ్ళు ఏ విధంగా చేశారు అనేదే ఈ వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఖచ్చితంగా ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ షేర్ చేశాను. ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ అందరినీ కవరప్ చేయలేకపోయాను ఫ్రెండ్స్, మన అధికారులు అందరూ అయితే ఇంకా ముందుగా అయితే ఈ విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. మేము కొంచెం ఎర్లీగానే వచ్చానమాట. ఈ వనభోజనాలు రుద్ర పార్క్లో చేశారు. రుద్రుడు ఫ్రెండ్స్, ఈ పార్క్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్, రకరకాల ఐటమ్స్తో అయితే. ఇంకా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలకి పిల్లలు కూడా చాలా బాగా వాళ్ళ నాట్య ప్రదర్శనలు, కూచిపూడి అవన్నీ చాలా బాగా చేశారనమాట. సో మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఉంది అన్నమాట. ఇంకా అక్కడంతా మన దేవస్థాన సిబ్బంది వాళ్ళు మొత్తం కొంతమంది అర్లీగా వచ్చి ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నాము అన్నమాట. ఇదంతా నేనైతే మీకు షేర్ చేయాలి అనేసి నేను కొంచెం అర్లీగా వచ్చాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు. మన దేవస్థానం వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. అండ్ 25 రకాల ఐటమ్స్తో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఐటమ్స్ అయితే అందరినీ అడుగుతూ చాలా బాగా భోంచేశారా లేదా అనేసి చాలా బాగా వాళ్ళని అతిథి దేవో భవ అంటారు కదా ఫ్రెండ్స్. సో ఆతిథ్యం ఇచ్చి చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళని తిన్నారా లేదా అని కూడా చెప్తూ జాగ్రత్తలు పాటిస్తూ అందరూ సమేతంగా వచ్చారనమాట ఈ వనభోజనానికి అయితే. ఇంకా మా చిన్న బాబు అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు ఫ్రెండ్స్. తనని ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఇక్కడికి. సో ఇంకా మొత్తం ఈ వ్లాగ్ అంతా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటూ చివరి దాకా వాచ్ చేయండి ఫ్రెండ్స్, చివరి దాకా వాచ్ చేయండి. నేను మా వంశీ గారిని కూడా వేదిక ఈరోజు స్వీట్ ఆయన ప్రేమతో
బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున వారి ప్రసాదంగా మీకు అందిస్తున్నారు కాబట్టి ఆయన కూడా సగౌరవంగా వేదిక మీద రామంటున్నాను. ఇలా కైలాసమైనటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో 5 నిమిషాలు లెక్క మా కుటుంబ సభ్యులు అంటే మా టెంపుల్ స్టాఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులు, మా ప్రెస్ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా ముఖ్య అతిథులుగా కొంతమంది పిలిచినాము. వాళ్ళు తహసీల్దార్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల బీసీ ఉండి రాలేకపోతున్నారు. పిఓ గారు లేట్ గా అటెండ్ అవుతారు. సిఏ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో